తండ్రి కోసం కొడుకు బరిలోకి దిగాడు. యాక్చువల్‌గా ఏం జరిగిందో విషయంలోకి వెళ్దాం. సో, సంక్రాంతికి మన చిరంజీవి గారి సినిమా వస్తుంది కదా! చాలా పెద్ద సినిమా గైస్. స్పెషల్ సినిమా కూడా. ఎందుకంటే, మన చిరంజీవి గారు సంక్రాంతికొచ్చారు అంటే మ్యాక్సిమం అది హిట్ అయిపోయినట్టే. ఎందుకంటే, ఇక్కడ ఇంకో మన ప్లస్ పాయింట్ వెంకటేష్ గారు ఉన్నారు, అనిల్ రావిపూడి ఉన్నారు. ఆళ్ళిద్దరూ ఆల్రెడీ సంక్రాంతి సీజన్‌ని ఉతికారేశారు 2025లో. ఇప్పుడు 2026లో మనకి వీళ్ళిద్దరు కాంబినేషను చిరంజీవి గారితో కలిసి ఈ సినిమా అయితే ఇంకా పెద్ద హిట్ అవ్వబోతుంది. సో, రీసెంట్‌గా ఒక సాంగ్ కూడా వచ్చింది 'మెగా విక్టరీ' సాంగ్ అని చెప్పి. బావుంది. సింపుల్‌గా, డీసెంట్‌గా ఉంది. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ కెమిస్ట్రీకి చాలా బావుందనమాట. అయితే అసలు విషయంలోకొస్తే ఈ సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జాన్యువరి 5వ తేదీనైతే అనుకుంటున్నారంట. సో, మనకి విజయవాడలో పెడదాం అనుకుంటున్నారు. సో, ప్రెజెంట్ ఆ ప్లానింగ్స్ అంతా జరుగుతున్నాయి. ఆంధ్రాలో ఒక ఈవెంట్, తెలంగాణలో ఒక ఈవెంట్. 2 సెపరేట్ ఈవెంట్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఒక దగ్గర ట్రైలర్ లాంచ్ చేస్తారు. ఇంకో దగ్గర జనరల్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్. ట్రైలర్ లాంచ్ అనేది మళ్ళీ జనరల్ మామూలుగా చేసేస్తారు గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మాత్రం చరణ్ గారిని గెస్ట్‌గా పిలిచే అవకాశం ఉందంట. ఎందుకంటే మనకు ఆల్రెడీ 'వాల్తేరు వీరయ్య' అనే సినిమా వచ్చింది. ఎంత పెద్ద విధ్వంసం చేసిందో నేను స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. తెలుగులోనే ఒక్క తెలుగు లాంగ్వేజ్‌లోనే ఆల్మోస్ట్ 230 కోట్లు కొట్టింది కలెక్షన్. ఈవెన్ అవతల మనకి 'వీరసింహారెడ్డి' అనే ఒక సినిమా ఉన్నా సరే, బాలకృష్ణ గారి సినిమాని అధిగమించి, దాటేసి 230 కోట్లు కొట్టింది. సో, ఈసారి కూడా చాలా సినిమాలున్నాయి. 'రవితేజ' గారి సినిమా, 'రాజాసాబ్' సినిమా బోలెడున్నాయి సినిమాలు. బట్ స్టిల్ వీళ్ళ సినిమాకైతే చాలా హైప్ ఎక్కువగా ఉంది. కలెక్షన్స్ మాట పక్కన పెట్టండి. బట్ ఈ సినిమాకైతే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ కింద చరణ్ గారు అయితే రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద షూటింగ్ కూడా ఆంధ్రాలోనే జరుగుతుంది. సో, మేబీ దానికి ఇంకా ప్లస్ పాయింట్ కాబట్టి కొంచెం దగ్గర ఉంటారు కాబట్టి అటెండ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఒకవేళ అటెండ్ అయితే మాత్రం మళ్ళీ వాళ్ళిద్దరూ చాలా ఈవెంట్లు అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు. 'రంగస్థలము', 'సైరా', 'వాల్తేరు వీరయ్య' చాలా సినిమాలకి కలిసి స్టేజ్ మీద మనం చూసాం. 'ఆచార్య' ఒకటి. మరి ఇప్పుడు ఈ సినిమాకి కూడా కలిసి చూడబోతున్నాం. మినిమమ్ గ్యారంటీగా ఈ సినిమా మాత్రం మినిమమ్ గ్యారంటీ. ఎందుకంటే అనిల్ రావిపూడి ఏదో చిన్న ఫార్ములా పెట్టుకున్నాడు అంతే. ఫ్యామిలీస్ నవ్వుకోవాలి అదొకటే ఫార్ములా. నవ్వుకుంటారు. వాళ్ళు పెట్టే ₹100, ₹200 టికెట్ వర్త్ అని ఫీల్ అవుతారు. బయటికెళ్ళినాక హ్యాపీ అయిపోతారు. అంతే సింపుల్. ఫ్యామిలీస్‌కి ఏంటి నలుగురు కూర్చొని చూసేటప్పుడు అబ్యూసివ్‌గా, సెక్సువల్‌గా లేకపోతే ఇంకేదో అలాగా సీన్స్ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో, వాళ్ళకి ఎలాంటిది కావాలో అయన్నీ పెట్టి సో, బ్యూటిఫుల్ సీన్స్ ఉండబోతున్నాయి సినిమాలో కూడా. వెంకటేష్ గారు, చిరంజీవి కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. చూద్దాం వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం నటించబోతున్నారనమాట. సో, చాలా విషయాలున్నాయి మాట్లాడుకోవడానికి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే చరణ్ గారితో ఈవెంట్ అయితే ఫిక్స్. రిమైనింగ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.